మన ఛానల్ థంబ్నెయిల్ చూడగానే మరియు ఈ పాట వినగానే మీకు ఈ వీడియో దేని గురించో అర్థమైంది అనుకుంటాను. అవును, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోవా బన్. అసలు ఈ ఇష్యూ ఏంటి, ఈ ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది, ఇందులో తప్పెవరిది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నేను కొన్ని బిజినెస్ల గురించి చెప్తున్నాను కదా, అందులో ఫుడ్ బిజినెస్ కూడా ఉంటుంది. ఈ ఫుడ్ బిజినెస్ లో చాలా మంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్తగా ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాన్ని నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. పూర్తిగా చూడండి. రీసెంట్ గా సమ్మక్క సారక్క జాతరలో ఒక వ్యక్తి కోవా బన్ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. అతన్ని ఒక రిపోర్టర్ అడిగాడు, ఇది క్వాలిటీ ఉంటుందా, ఇది ఎలాంటిది, అలాగే ఇందులో ఏమన్నా కలిపారా అని చెప్పేసి. ఆ విలేకరి అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే, ఒక ఫ్యూ డేస్ ముందే ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో, అంటే ఒక 50-60 కిలోమీటర్స్ లో 120 కేజీల కోవాని పట్టుకోవడం జరిగింది. అది కూడా కల్తీది. మళ్ళీ ఇంకొక చోట ఒక 165 కేజీల కోవాని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ రెండు కల్తీ కోవాలన్నట్టు. ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముదాం అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు కూడా అలాంటి కల్తీ కోవా చేశారా అని చెప్పేసి జస్ట్ అతన్ని అడగడం జరిగింది. అలా అడిగే క్రమంలో చుట్టూ చాలా మంది జనాలని వచ్చేసి, ఈయన కల్తీ చేస్తున్నాడు ఈడ, అందుకనే రిపోర్టర్ అడుగుతున్నాడు అనే ఒక ఉద్దేశంతో అందరూ దాన్ని అంత హైప్ రేంజ్ తీసుకుపోవడం అనేది జరిగింది. తర్వాత అది సోషల్ మీడియాలో పోస్ట్ కావడం, ఆ తర్వాత దాని చుట్టూ జరిగే పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. కొంతమంది అతనికి సపోర్ట్ గా, మరి కొంతమంది అతనికి యాంటీగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో మనం చేసే వీడియో దేని కిందకి వస్తుంది అని అంటే, ఆయనకు సపోర్ట్ కాదు, ఆయనకు యాంటీగా కాదు, మీకు ఒక వ్యాపారం గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు. ఇది జరిగిన విషయం. ఇక ఈ కోవా బన్ ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వెళ్తే, రీసెంట్ గా ఆ పర్సన్ నేను చూపిస్తానని చెప్పేసి ఒక ఛానల్ వాళ్ళని తీసుకువెళ్ళి లైవ్ లో ఆ కోవా బన్ ని తయారు చేయడం అనేది జరిగింది. ఆయన అందులో చెప్పిన కొన్ని విషయాలు ఏంటి అంటే, 5 లీటర్ల పాలు, 1 కేజీన్నర షుగర్, ఇంకా కొంచెం రవ్వ, ఈ 3 కలిపితే నాకు ఒక 3 కేజీస్ కోవా వస్తుందండి అని చెప్పాడు. ఓకే, అయితే మామూలుగా మనం కోవా బన్ తింటప్పుడు అందులో 2 స్పూన్స్ కోవా పెడతారు. అంటే మామూలుగా స్పూన్ కి ఒక 10 గ్రామ్స్ కోవా అన్న వస్తుంది కదా, 20 గ్రామ్స్ అంటే 20 గ్రామ్స్ కోవాని మనకు ఒక బన్ లో పెడుతున్నాడు. దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే, బన్ అనేది మనకు 3 రూపాయలకి ప్యాకెట్ దొరుకుతుంది. అందులో 12 బన్స్ వస్తాయి. వాళ్ళ ఏరియాస్ లో, పాలకొల్లు, ఆంధ్ర ప్రాంతాల్లో ఉంటాయి అన్నట్టు కొన్ని ఏరియాస్. ఆ ఏరియాస్ నుంచి వీళ్ళు కోవా కొనుక్కుంటారు. అక్కడ 120 to 130 రూపీస్ కి కోవా అనేది అమ్ముతారు. ఈ బన్స్ సపరేట్ గా, కోవా సపరేట్ గా. కొంతమంది ఏంటి అంటే, వాళ్ళే కోవాని తయారు చేసుకుంటారు, బన్స్ కొనుక్కొచ్చుకొని ఇలా బండ్ల మీద వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముతారు. ఇక్కడ తయారు చేసినప్పుడు చూపెట్టిన కోవా ఏంటి అంటే, అది సెకండ్ క్వాలిటీ కోవా. వీళ్ళు అమ్మేది ఏంటి అంటే, కోవాకి ఇంకొక రకం. దీన్ని క్లియర్ గా మీకు చెప్పాలి అంటే, ఫస్ట్ క్వాలిటీ అంటే ఏంటి అంటే, ప్యూర్ మిల్క్ తోటి ఓన్లీ షుగరే వేసి చేసి దాంట్లో లెమన్ పిండితే అది ఫస్ట్ క్వాలిటీ కోవా అవుతుంది. ఇది మనందరం కొంటూ ఉంటాం కదా, 400-500 రూపీస్ కేజీ పెట్టి ఆ కోవా అన్నట్టు. ఇక సెకండ్ క్వాలిటీ ఏంటి అంటే, ఇలా కాస్తంత రవ్వ వేసి దాంట్లో పాలు మరియు పంచదార ఇది వేసి చేస్తే ఇది సెకండ్ క్వాలిటీ. ఎందుకు అంటే, దాని క్వాంటిటీ ఎక్కువ రావాలి కదా, అందుకని చెప్పేసి వీళ్ళు దాంట్లో రవ్వ మిక్స్ చేస్తారు అన్నట్టు. ఏదైతే వీళ్ళు బండ్ల మీద తిరిగి అమ్ముతారు కదా, ఈ కోవా తయారీ ఎలా ఉంటుందంటే, ఆయన చేసిన పద్ధతిని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. 5 లీటర్ల పాలు అంటే సుమారుగా ఎంత లేదన్నా ఈ రోజులలో 90 రూపాయలు 80 రూపాయలు ఏంటైతే పాలు రావు. 5 లీటర్లు వేసుకోండి, సరే 100 రూపీస్ అన్నట్టు లీటర్ వేసుకున్నా కానీ మనకి 500 రూపాయలు పాలకే అవుతుంది. పంచదార కేజీన్నర అంటే 70 140 రూపాయలు, 100 రూపాయలు వేద్దాం, ఎందుకంటే 50 మనం చక్కెర అయిపోయింది. ఇక రవ్వ 50 రూపాయలు ఉంటుంది. 1 కేజీ వేస్తా అన్నాడు, సరే కేజీ 50, 500 + 100 + 50 దీనికి ఓన్లీ కోవాకి. సరే బ్రెడ్ మామూలుగా 1 రూపీకి ఎక్కడైనా దొరుకుతుంది, అది 1 రూపీకి ఒక బ్రెడ్ అనుకుందాం. 700 రూపాయలకి మనకు కోవా వచ్చింది. ఏది 3 కేజీస్ ఆయన చెప్పిన లెక్క ప్రకారమే. అలా 3 కేజీల కోవా అంటే సుమారుగా గిన్నెకి అంటుకున్న కోవా అదంతా తీసేసుకుంటే మనకు కేజీ కోవా తయారు చేయడానికి సుమారుగా 250 రూపాయలకి మనకు 1 కేజీ కోవా వస్తుంది కదా. ఈ 250 రూపాయల కోవా ఎన్ని బన్స్ లో సరిపోతుంది అనేది కూడా మనం క్యాల్కులేట్ చేయాలి కదా. కేజీకి ఒక 40 బన్స్ వస్తాయి అనుకుందాం, ఎందుకంటే ఈచ్ బన్ లో 15 to 25 గ్రామ్స్. అంటే మనం అంత కరెక్ట్ గా క్యాల్కులేట్ చేయలేం కదా, అందుకని 15 to 25 గ్రామ్స్ వేసుకుంటే మనకి ఒక 40 బన్స్ to 50 బన్స్ వస్తాయి. 50 బండ్లు అమ్మితే అతనికి 500 రూపాయలు వస్తాయి కదా, 10 రూపాయలు అమ్మటి 50 బండ్లకి 500, అలా 3 కేజీలు చేశాడు. 3 కేజీలు చేసినప్పుడు ఎంత వస్తుంది, 1500 వస్తుంది. ఈయన సంపాదించిన 1500 రూపాయలకి రా మెటీరియల్కి ఎంత అయిందో మనం ఇప్పుడు చూద్దాం. 750 మనం కోవాకు అనుకున్నాం కదా, 150 బన్స్ కూడా వేసుకోవాలి, అదొక 150 రూపాయలు, 900 రూపాయలు ఇక్కడ ఖర్చు వచ్చింది. ఏది జస్ట్ కోవా బండ్లకు మాత్రమే. మరి ఈ కోవా తయారు చేయాలంటే కట్టెలు అవన్నీ కావాలి కదా, ఈ సామాగ్రికి ఒక్క 200 రూపాయలు తీద్దాం, చాలా లీస్ట్ అన్నట్టు అది. అంటే మొత్తం 1100 రూపాయలు మనకి ఇక్కడ ఖర్చు వచ్చింది. ఆ
ఆ వంటశాల ఏదైతే ఉందో అక్కడ నుంచి సుమారుగా 200, 300, 400, 500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి దీన్ని అమ్ముతారు. మరి అప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కదా, వీళ్ళంతా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని వాడుకోరు, వాళ్ళకంటూ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. బండిలో డీజిల్ కొట్టించుకొని ఎక్కడెక్కడికో తిరుగుతూ అమ్ముతారు. మరి దానికి కూడా వీళ్ళకి అనేది అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు మామూలుగా ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక బండిలో ఒక 1000 రూపీస్ డీజిల్ అయితే కొట్టియాలి కదా. మరి 1000 రూపాయలు డీజిల్ కొట్టిస్తే ఆయన 100 బండ్లు అమ్మినా గానీ ఈ డీజిల్ 100 కూడా రావు. మరి ఎలా ఆ అమౌంట్ కి వీళ్ళు బన్స్ అమ్ముతున్నారు? అలా తిరుగుతూ చాలా మంది అమ్ముతారు. మరి బిజినెస్ అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు? దాంట్లో ఉన్న సీక్రెట్ ని నేను మీకు రివీల్ చేస్తాను. ఈ కోవా బన్ ఈయన చెప్పిన ప్రాసెస్ లో అసలు తయారు చేయరు. మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలిస్తే తెలుస్తుంది. చక్కెర 50 నుంచి 60 రూపాయల కేజీ ఎక్కడైనా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర చెరకు పంటలు చాలా విపరీతంగా ఉంటాయి. ఆ చెరకు పంటలు ఉన్న చోట బెల్లం తయారు చేసే బట్టీలు కూడా ఉంటాయి. అక్కడ ఈ చెరకు రసాన్ని బెల్లంగా మార్చే ప్రక్రియకు మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటి అంటే చెరకు రసం అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక పెద్ద కడాయిలో పెట్టి దాన్ని బాగా వేడి చేస్తారు అన్నట్టు. ఆ బెల్లం లిక్విడ్ స్టేజ్ లో ఉన్న దాన్నైనా వాడతారు, లేకపోతే బెల్లం నుంచి షుగర్ తీసేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు. దాంట్లో కూడా మొలాసిస్ అనే ఒక లిక్విడ్ వస్తుంది. అది వీళ్ళకు సుమారుగా 12 నుంచి 13 రూపాయల లోపలే వస్తుంది. అది షుగర్ కంటే డబల్ స్వీట్ ఉంటుంది. దాన్ని వీటిలో వాడతారు. అదేదో వాడకూడని పదార్థం కాదు, అది కూడా వాడొచ్చు. దాన్ని ఈ ప్రాసెస్ లో వాడడం వల్ల వీళ్ళు షుగర్ కి పెట్టే ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోగలుగుతారు. ఇక సెకండ్ పాలు. ఇలా 5 లీటర్లు 10 లీటర్లు ప్యూర్ పాలు పోసి చేస్తే వీళ్ళకి వర్కౌట్ కాదు. అందుకని ఏం చేస్తారంటే 1 లీటర్ పాలు తీసుకొని మిల్క్ పౌడర్ ఉంటుంది చూసారా, మిల్క్ పౌడర్ సెకండ్ క్వాలిటీ దొరుకుతుంది, దాన్ని అందులో మిక్స్ చేసి దాన్ని హీట్ చేస్తారు. తర్వాత ఈయన చెప్పినట్టుగా రవ్వ కంపల్సరీ మిక్స్ చేస్తారు, ఎందుకంటే ఆ టెక్స్చర్ రావడానికి. ఆ రవ్వ మిక్స్ చేసే క్రమంలో మన బియ్యం కూడా రవ్వ ఉంటుంది. ఆ బియ్యం రవ్వను కూడా మిక్స్ చేయడం వల్ల ఇంకా కొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఇలా ఈ మూడింటిని మిక్స్ చేస్తారు. వీటిని మిక్స్ చేసి దాని ప్రైస్ అనేది వీళ్ళకి అందుబాటులో ఉండే రేటుకి తెచ్చుకుంటారు. ఎందుకంటే ప్యూర్ కోవా ఇప్పుడు మనం మామూలుగా 400 రూపాయల కోవాని ఈ బండ్లో పెట్టి అమ్మాలి అంటే అది పాసిబుల్ అయ్యే విషయమే కాదు 10 రూపాయలకి. అందుకని వీళ్ళకి దగ్గర ఉన్న ఏవైతే వనరులు ఉంటాయో వాటి ద్వారానే వీరు దాన్ని కోవా బన్ మార్చుకొని తక్కువ బడ్జెట్ లో అందరికి ఇవ్వడానికి చూస్తారన్నట్టు. అలా చేయడం వల్ల వీళ్ళకి ఈ బన్ 4-5 రూపాయలు మాత్రమే పడుతుంది. అలాగే ఈ బన్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఈ కోవా బన్ తయారు చేయడానికి సపరేట్ గా ఉంటారు. కేజీతో సుమారు 150 నుంచి 200 బన్స్ తయారు చేస్తారు. మామూలుగా మన బన్స్ అయితే అంత రేంజ్ లో తయారు చేయలేరు, ఎందుకంటే దీనికి ఎక్కువగా మైదా పడుతుంది. దాంట్లో ఏంటి అంటే బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ యూజ్ చేయడం వల్ల కొంచెం గుల్లగా ఉంటాయి అన్నట్టు బన్స్. మరి నువ్వు చెప్పేది నిజమని ఎలా అనుకోవాలి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఆయన లైవ్ లో కోవా చేసినప్పుడు ఆ కోవా అనేది వైట్ కలర్ లో ఉంది. అలాగే మీరు ఈ కోవా బన్ తిన్నప్పుడు చూసుంటే అందులో ఉండే కోవా కొంచెం ఎల్లోయిష్ గా ఉంటుంది. మొలాసిస్ వేస్తేనే అలా ఎల్లోయిష్ గా ఉంటుంది. అది కాకుండా మీరు ఈ కోవా బన్ తిన్నప్పుడు అది మీకు చక్కెరలా అనిపించదు, అటు బెల్లంలా కూడా అనిపించదు. దానికి దీనికి మిడిల్ లో ఉండే టేస్ట్ వస్తుంది. అది మీరు ఇంట్లో ట్రై చేసిన పెద్ద పెద్ద రెస్టారెంట్ లో ట్రై చేసిన రాదు, ఎందుకంటే అది కట్టెల మీద కాల్చిన ఆ బెల్లం అయితే ఏదో ప్రాసెస్ ఉంటుంది, బెల్లం చేసే ప్రాసెస్. ఆ ప్రాసెస్ కి మధ్యలో ఉండే ఒక స్టేజ్, దాన్ని మీరు రీక్రియేట్ లాగా కూడా చేయలేరు. అక్కడ నుంచి తెచ్చుకుంటేనే అది ఆ టేస్ట్ ఉంటుంది. ఈ చెరకు పానకం అని చెప్పి చెప్తారు చూసారా, దిబ్బరొట్లో అద్దుకుంటారు. ఆంధ్రాలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. ఈ చెరకు పానకం కూడా సేమ్ ఇలా తయారు చేసేది, కాకపోతే ఈ మొలాసిస్ కంటే ముందు స్టేజ్ లో ఈ చెరకు పానకాన్ని తీస్తారు అన్నట్టు. కొంతమంది ఈ చెరకు పానకాన్ని మొలాసిస్ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా వీళ్ళు ఎలా ఈ కోవా బన్స్ ని వాళ్ళ బడ్జెట్ లో తయారు చేసి బయట అందరికి ఇస్తారని. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఇంత తక్కువలో ఇచ్చినా గానీ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ చాలా ఎక్కువ అవుతుంది కదా, బండిలో డీజిల్ అనుకోవచ్చు. వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే వీళ్ళు సుమారు ఒక 200 కిలోమీటర్లు వెళ్తే వీళ్ళ దగ్గర ఉన్న సరుకు అయిపోతుంది అనుకోండి, వీళ్ళ దగ్గర కోవా బన్స్ అన్ని అయిపోతాయి అనుకోండి 200 కిలోమీటర్స్ జర్నీ చేస్తే. ఎందుకంటే వీళ్ళకి ఆ రూట్స్ ఐడియా ఉంటాయి, ఎక్కడ మనకి గిరాకీ ఉంటుంది ఎక్కడ ఉండదు అని చెప్పేసి, ఎందుకంటే రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 200 కిలోమీటర్స్ వెళ్ళరు, 100 కిలోమీటర్స్ వెళ్తారు, మళ్ళీ తిరిగి వేరే రూట్ లో 100 కిలోమీటర్స్ వాళ్ళ ఏరియాకి వచ్చేలాగా రూట్ అనేది చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు సేల్ అవుతుంది, తిరిగి వచ్చేటప్పుడు సేల్ అవుతుంది. అదే 200 కిలోమీటర్లు వరుసగా పోయి అక్కడ సేల్ చేసి మళ్ళీ రిటర్న్ లో ఖాళీగా వెళ్ళడం కంటే ఇది బెస్ట్ కదా. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇలాంటి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకటనే కాదు, చాలా రకాలుగా ఇట్లా అక్కడ నుంచి వాళ్ళ ప్రాంతంలో తయారు చేసుకొని వచ్చి అలాగే వచ్చి అమ్ముకుంటూ రిటర్న్ లో వాళ్ళకి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటేనే వాళ్ళకి ఆ రేట్ అనేది గిట్టుబాటు అవుతుంది. ఇదే ఇందులో ఉన్న టాప్ సీక్రెట్. ఇలా మీరు ఏ బిజినెస్ అయినా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి టెక్నిక్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. ఇక అయితే ఇందులో ఈ వలి అనే పర్సన్ చేసిన తప్పులు ఏంటి? ఫస్ట్ వన్, లైసెన్స్ లేకుండా అలాంటి ఒక హిందూ ఫెస్టివల్ జరిగే చోట
షాప్ పెట్టడం. అది కాకుండా తన ఇంటర్వ్యూలో చెప్పాడు 4 షాప్స్ ఉన్నాయి ఇక్కడ మావి అని. ఈ షాప్స్ అనేవి జాతరలలో ఎలా ఉంటాయంటే టెండర్స్ పాడుకోవాలి కంపల్సరీగా. అది గవర్నమెంట్ పలానా షాప్ కి ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయినా, వాటర్ ఫెసిలిటీ అయినా, జనాలు క్రౌడ్ ఎక్కువ చెప్పేసి కొట్టుకున్నా, ఏదైనా ఆపద జరిగితే గవర్నమెంట్ బాధ్యత కాబట్టి దానికి సమ్ అమౌంట్ తీసుకొని ఈ టెండర్ పెడుతున్నాం, దీనికి ఇంత అమౌంట్ మాత్రమే మీరు ఈ సామాన్ని, ఈ సరుకుల్ని లేదా ఈ వస్తువుల్ని అమ్మాలని చెప్పేసి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక టెండర్ పెడుతుంది. ఆక్షన్ ద్వారా మనం ఆ టెండర్ వాడుకొని మనం ఇంతకు అమ్ముకోవచ్చు. అది ఒక కోవా బండ్ల విషయమే కాదు, ఏ మెటీరియల్ కైనా సరే, అక్కడ ఏది అమ్ముకోవాలైనా సరే అది మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈయన దాన్ని తినమంటే ఎందుకంత ఏదో తినలేకపోయాడు అని అంటే, ఆయన అక్కడ ఉన్న ప్రెషర్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కాకపోతే ఇది నువ్వు తినగలుగుతావు అన్నప్పుడు మీరు ఎక్కడ చూడండి, ఏ రెస్టారెంట్ లోనైనా, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అయినా, అన్న ఇది కొంచెం కారం ఎక్కువైంది చూడు అంటే, లేదా ఇది టేస్ట్ బాగాలేదు చూడు అంటే ఖచ్చితంగా స్పూన్ తీసుకొని నోట్లు వేసుకుంటారు ఎవరైనా సరే. అది కానీ మరి ఈయన ఎందుకు అంత డౌట్ గా, అంత ఆలోచనగా, అంటే మేబీ ఆయనకు షుగర్ అంటే ఇష్టం లేకపోవచ్చు, కొన్ని రీజన్స్ అయితే ఉండొచ్చు. కానీ అక్కడ తోటి దాన్ని ఏమంటే తీసుకొని తినేస్తే అయిపోయేది సమస్య లేకుండా. దాన్ని ఒక ఇష్యూ అయితే చేసి కూర్చున్నారు. అయితే ఆయన అక్కడికి స్టాల్ పెట్టడానికి అంత దూరం వెళ్ళి అక్కడ స్టాల్ పెట్టేదానికైనా కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళ సరౌండింగ్స్ లో అమ్ముకుంటే చాలా బాగుండేది. ఇంకో విషయం ఏంటి అంటే, ఆయన తయారు చేశాడు ప్యూర్ గా ఒక సెకండ్ క్వాలిటీ కోవా. ఆ కోవాని ఇలా అమ్మగలుగుతాడు. ఆయన ఊర్లన్నీ తిరిగి అసలు రూపాయి బిల్ల కూడా వర్కౌట్ కాదు. ఇంకా ఆయన చేతి నుంచే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది సెకండ్ క్వాలిటీ కోవా అయినా, థర్డ్ క్వాలిటీ కోవా అయినా కానీ క్వాలిటీస్ తేడా చేసి క్వాంటిటీస్ ని పెంచుతారు. ఇది కల్తీ కాదు. చాలా మంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళ కామెంట్స్ చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళందరికీ బుర్ర తక్కువ ఉందని. నేను ఆయన తప్పుపట్టట్లేదు, వాళ్ళ ఫీల్డ్ అట్లాంటిది, వాళ్ళు చేసే వర్క్ అట్లాంటిది. అది కల్తీది కూడా కాదు. అది మేబీ ఏంటంటే క్వాలిటీ తగ్గించుకుంటారు, వేరే ఐటమ్స్ పంపిస్తారు అంతే. కల్తీ అంటే ఏంటి అంటే, ఏవైతే వాడకూడదో ఆ వస్తువులు వాడి దాన్ని తయారు చేసి అమ్మి జనాల ప్రాణాలు తీస్తే అలాంటివి కల్తీ కింద పోతాయి. ఇవి కల్తీ ఏం కావు, చాలా హెల్తీగా తింటే దానివల్ల పోయేదేం లేదు. మా అంటే ఎవరికో ఒకరికి అది పడని వాళ్ళకి దగ్గు ఇట్లాంటివి వస్తాయి తప్పించి వేరే అయితే ఏమి ఉండదు ప్రాబ్లం. మరి ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎందుకు బుద్ధి తక్కువ అని తిడుతున్నావు అనుకోవచ్చు మీరు. వాళ్ళు కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, కేజీ నూనె ప్యాకెట్ 160 రూపాయలకు వస్తుంది, పల్లీలు వచ్చేసి ఎంత రేటు ఉన్నాయో తెలుసా, పాల ప్యాకెట్ బయట ఈ రేటు ఉంది, మనం ప్యూర్ పాలు కావాలంటే ఇంతకు వస్తాయి తెలుసా, వాటర్ బాటిల్స్ ఇంతకు ఉన్నాయి ఇంతకు వస్తాయి తెలుసా. సరే ఇన్ని కామెంట్లు పెట్టారు కాబట్టి నేను వాళ్ళని క్వశ్చన్ అడుగు అనుకుంటున్నాను. ఒక ఆయిల్ ప్యాకెట్, పల్లీల ఆయిల్ తీసుకుందాం, పల్లీలు 150 రూపాయలు కేజీ ఉన్నాయి అనుకుందాం. 2.5 కేజీల పల్లీలు తీసుకుంటే మనకు ఒక కేజీ ఆయిల్ వస్తుంది అనుకుందాం. మీరు ఎప్పుడైనా ప్యాకెట్లు కొన్న మొహాలు అయితే ఒరిజినల్ క్వాలిటీ కొన్న మొహాలు చేసి, నేను చెప్పేది ఎవరికి, ఆయనకు సపోర్ట్ గా మొత్తం ఎక్కడ చూసినా కానీ కల్తీ జరుగుతుంది, దీని గురించే మీరు ప్రశ్నిస్తారా అనేటోళ్ళకి మాత్రమే ఈ ప్రశ్న. ఈ ప్యాకెట్లు అనేది ఏదైతే ఉందో దాని మీద మీకు 900 ml అనే ఉంటుంది. కేజీ అనగానే ఎగేసుకుంటూ పోయి 1000 ml ఉండదు. అది కేవలం 900 ml, 875, 850 ml అని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ మీద క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ దాని వెనకాల అది తయారు చేయడానికి ఏ ఇంగ్రీడియంట్స్ వాడారో అవన్నీ కూడా దాని మీద రాసి ఉంటాయి. ప్లస్ అది ఫుడ్ సేఫ్టీ అనేది అథెంటికేషన్ చేసిన, అంటే దాన్ని చెక్ చేసి క్వాలిటీ ఉందా ఇదేంటి అని చెప్పేసి వాళ్ళకి ట్యాక్స్ కట్టించుకున్న తర్వాత ఇదంతా ఓకే దీన్ని వాడొచ్చు అని చెప్పిన తర్వాత రిలీజ్ చేసే ఆయిల్ ప్యాకెట్స్. ఇప్పుడు విజయ ఆయిల్ ఉంది, అది గవర్నమెంటే కదా, మరి దానికి ఏమంటారు మీరు అంటే, గవర్నమెంట్ కూడా కల్తీ సప్లై చేస్తుందనా? మరి అలాంటప్పుడు మీరు టాటాది వాడొచ్చు. టాటాలో గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది, 480 రూపాయలు లీటరు. మరి 480 రూపాయలు మీకు వాడడం చేతగాక అది ప్యూర్ ఉంటుంది, అది మీకు చేత కాదు. 480 రూపాయలు ఈడ 160, 170, 180కి వస్తుంది ఇది అని చెప్పేసి ఈ కొనుక్కుంటారు. వీటిలో కూడా ఎక్కువ మిక్స్ ఏం చేయరు. కాకపోతే ప్యూర్ కాకుండా ఆయిల్ కొంచెం వాళ్ళు ఏవేవైతే కలపాలో అవి కలుపుతారు. మరి మీకు ప్యూర్ కావాలన్నప్పుడు 480 బిట్ అయ్యే తీసుకోండి. వాటర్ బాటిల్ కావాలన్నప్పుడు 800 రూపాయల వాటర్ బాటిల్ ఉంటుంది, అది కూడా చాలా మినరల్స్ ఉంటాయి, అయ్యే తీసుకోండి, వద్దని ఎవడు అనట్లేదు. అదే మీకు కూరగాయలు కావాలి ఆర్గానిక్ గా తీసుకోండి, ఆర్గానిక్ గా పండించి ఉంటాయి. కేజీ టమాటా ఇక్కడ 10 రూపాయలు ఉంటాయి, 120 రూపాయలు ఉంటాయి. ఎందుకంటే మీకు దేశం మొత్తం కల్తీగా కనబడుతుంది కదా. పక్క దేశాలు చూడండి ఎంత అభివృద్ధి చెందాయో, మన కాడ చూడండి ఒక పర్సన్ ని ఎంతలా చేస్తున్నారు ఏది అది అని. సరే అక్కడ జరిగింది తప్పు, అది ఎవరి వల్ల జరిగినా కానీ మీరు ఒక దేశాన్ని అనడం మాత్రం చాలా పెద్ద తప్పు. అది జపాన్, చైనా ఇట్లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా లైసెన్స్ లేకుండా ఎక్కడ బిజినెస్ చేయరు. అది రోడ్డు మీద వెండర్ అయినా సరే, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో నడిపించే హోటల్ యజమానులు అయినా సరే, ఫుడ్ సేఫ్టీ అనే ఒక సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే వాళ్ళ బిజినెస్ అనేది చేస్తారు. ఇక్కడ మరి వీళ్ళు రోడ్ల మీద వెళ్ళి తిరిగి చేసే వాళ్ళకి ఆ సేఫ్టీ తీసుకోవాలంటే వాళ్ళకి తెలియకనో తెలియదు, లేకుంటే చాలా అమౌంట్ అవుతుంది అనుకుంటారో తెలియదు. నేను చెప్పాను కదా మీ అందరికి, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు, చేస్తున్న వారు కూడా ఎలా మరి దీని గురించి ఏంటి అని ఆలోచిస్తుంటారు కదా. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇది మీకు
మీకు 1500 నుంచి 2000, 3000, 4000, 5000 అంటే చిన్న చిన్న బిజినెస్లకు అయితే 1500 రూపాయలు సరిపోతుంది. కొంచెం పెద్దది ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, మన లోకల్ డిస్ట్రిక్ట్స్ లేకపోతే మన లోకల్ స్టేట్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే మీడియం రేంజ్ ఉంటుంది. ఆల్ ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ నాకు రాకూడదు, నేను చాలా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటానంటే దాంట్లో హై ఉంటుంది. అది మీరు సెలెక్షన్ చేసుకుని మీరు ఆల్ ఇండియాలో ఎక్కడంటే అక్కడ మీరు మీ యొక్క ప్రోడక్ట్స్ ని సేల్ చేసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ ని ఇలా లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తాం, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మమ్మల్ని ఏది అడగొద్దు అంటే ఎవరు ఏం చేయలేరు. దానికి ఇట్లాంటివి చూడాల్సి వస్తుంది కంపల్సరీగా. ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకొని వెహికల్లో వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి అమ్ముకొని వచ్చే వాళ్ళం 1500 రూపాయలు మనం ఖర్చు పెట్టలేమా? ఒక ఆర్టీఓ ఈడ బండి ఆపుతున్నాడు అంటే చుట్టూ తిప్పుకొని పోతాం. వాళ్ళకి దొరికామనుకోండి 1500, 2000 జోబులు తీసి కట్టమా? అటువంటిది మనం చేయాలనుకున్న ఒక ఫీల్డ్ కి సంబంధించిన లైసెన్స్ అది తీసుకొని మనం బిజినెస్ పెట్టుకోవడానికి ఎందుకు ఆలోచించాలి చెప్పండి? ఫుడ్ లైసెన్స్ ఒకటి, జిఎస్టీ ఒకటి, ఇవన్నీ మన కోసం కాదు, మన దేశం కోసం. మనం ఏవైతే తీసుకుంటామో ఇవన్నీ ట్యాక్సుల రూపంలో మన దేశానికి అభివృద్ధి కోసం యూజ్ అవుతాయి. తిరిగి మళ్ళీ మనకే కదా అవి యూజ్ అయ్యి. అందుకనే ఖచ్చితంగా ఈ లైసెన్స్లు అనేవి తీసుకోండి. వీటి వల్ల ఏంటి అంటే ఇటువంటివి ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పొచ్చు, నాకు లైసెన్స్ ఉంది, కావాలంటే లైసెన్స్ చూసుకో అని చెప్పి మనం చెప్పడానికి ఒక ఇదైనా ఉంటుంది. ఇప్పుడు అతను లైసెన్స్ అడిగితే అతను ఏం చెప్పలేకపోతున్నాడు, అక్కడ టెండర్ పడామంటే టెండర్ బాగాలేదు, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ బండి పెట్టుకుంటే అది తప్పు 100%. సరే ఇది తిను అని అంటే దాంట్లో ఏదో విషయం ఉన్నంత రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఒకటి, అంతమందిలో భయపడి ఉండొచ్చు, దాన్ని మనం తప్పు అనుకోలేము. కాకపోతే తీసుకొని నోట్లో వేసుకుంటే అయిపోయేది అది, దానికి కూడా పెద్ద ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు. రీసెంట్ గా ఒకళ్ళు చేసిన వీడియోలో వాళ్ళ ఊర్లో కూడా అందరు తిని అతనికి మద్దతు తెలుపుతున్నారు. అదేమో విషయం కాదు, లేకపోతే అది తినకూడని పదార్థం ఏం కాదు, చిన్నప్పటి నుంచి జనాలంతా తినే పదార్థమే. అలాగే విలేకరు చెప్పినట్టు కొన్ని చోట్లలో పిల్లలు తినడానికి అని చెప్పేసి కొన్ని కలుపుతూ ఉంటారు. దానివల్ల ఆ విలేకరు ఈయన క్వశ్చన్ చేయడం జరిగింది. అందులో ఈయన తప్పు ఉందా లేదా అనేది అది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఒక్కటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అంతకు ముందు ఇంతకంటే పెద్ద డేంజర్ ప్రాబ్లం కూడా ఉంది. నేను ఒక 2 minutes లో చెప్పి క్లోజ్ చేస్తాను. మీరందరూ ఇదివరకు ఐస్ క్రీమ్ తినుంటారు. ఒక ఐస్ క్రీము అంతసేపు గడ్డ కట్టి అంటే ఫ్రోజ్ అయ్యి ఉండాలి అంటే దానికి ఎంత కరెంట్ బిల్ వేస్ట్ అవుతుంది. ఏంటంటే ఆ ఐస్ క్రీమ్ అందులో ఉన్నంత సేపు ఫ్రిడ్జ్ ఆన్ లోనే ఉండాలి. బంద్ చేసినా గానీ ఒక 1/2 hour 1 hour లో ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, మళ్ళీ అది గడ్డ కట్టదు. ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ లో కొంత ఐస్ క్రీమ్ ఉన్నాయనుకోండి, కరెంట్ పోయింది, 2 గంటలు పోతే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్స్ అన్ని వేస్ట్ అవి, పనికిరావు. అయితే బండ్ల మీద వెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంత బ్యాటరీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఒక 3-4 hours 5 hours ఉంటుంది. వీళ్ళు ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే డ్రై ఐస్ అని ఒక ఐస్ ఉంటుంది, అది 1 kg 120 నుంచి 160 రూపాయల మధ్యన ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్స్ లో బాగా వాడుతున్నారు. అది ఈ డ్రై ఐస్ అనేది తీసుకువెళ్ళి అందులో వేస్తారు. అప్పుడు మీరు ఫ్రిడ్జ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఏది లేదు. ఆ డ్రై ఐస్ అనేది ఒక ఐస్ క్రీమ్ ని 12 నుంచి 14 గంటలు కూలింగ్ గా ఉంచుతుంది. ఏది 1/2 kilo ముక్క, 250 grams ముక్క అంటే ఒక 30-40 రూపీస్ లో మీకు ఒక 1 day కూలింగ్ అయిపోతుంది. కరెంట్ బిల్లు లేదు, ఏది లేదు. ఆ డ్రై ఐస్ ని మీరు ఒక్కసారి చేతిలోకి తీసుకొని పట్టుకొని చూడండి, చెయ్య కాలిపోతుంది. అలాంటి డ్రై ఐస్ లో పెట్టిన ఐస్ క్రీమ్స్ ఇది వరకు పిల్లలు విపరీతంగా తినేవాళ్ళు. కానీ ఇది ఎలా వెళ్ళిందో కోట్ల దృష్టికి, వాళ్ళ దృష్టికి, వీళ్ళ దృష్టికి వెళ్ళింది. ఆ డ్రై ఐస్ అనేది వాడకాన్ని నిషేధించారు. మరి ఈవెంట్స్ లో వాడుతున్నావు అనుకోవచ్చు. ఈవెంట్స్ లో దేనికి వాడుతున్నారు, దాన్ని కింద స్మోక్ వస్తుంటుంది కదా, ఆ స్మోక్ రావడానికి ఆ డ్రై ఐస్ ఒక కుండలో వేసి దాంట్లో వాటర్ పోస్తారు అన్నట్టు, దాని నుంచి ఇట్లా పొగ అనేది కింద ఫామ్ అవుతుంది. అందుకని ఈవెంట్స్ లో కొత్తగా దీన్ని వాడుతున్నారు. కొత్తగానే ఏం కాదు, చాలా రోజు నుంచి దీన్ని వాడుతున్నారు. దానివల్ల అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కానీ అంత డేంజర్ దాన్ని పిల్లలు తినగాలి. ఇప్పుడు ఇది డేంజర్ అని చెప్పలేము, డేంజర్ కాదు అని చెప్పలేము. అయితే ఇప్పుడు నేను ఇందాక ఐస్ క్రీమ్స్ గురించి చెప్పాను కదా మీకు, ఆ ఐస్ క్రీమ్స్ లో ఏదైతే డ్రై ఐస్ యూజ్ చేస్తారో దానికంటే డేంజర్ లిక్విడ్ నైట్రోజన్. ఈ లిక్విడ్ నైట్రోజన్ లో బిస్కెట్లు, పాప్కార్న్లు ఇవన్నీ ముంచి తీసుకొచ్చి నోట్లో వేసుకుంటున్నారు ఈ రోజు. అవి నోట్లో వేసుకోవడం వల్ల నోట్ నుంచి స్మోక్ వస్తుంది. స్మోకీ బిస్కెట్స్ అని, స్మోకీ చాక్లెట్స్ అని చెప్పి బయట మార్కెట్ లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్ లో కూడా ఉన్నాయి. మరి దాని మీద కూడా కాస్త ఇలాంటి రిపోర్టర్లు ఒక్క లుక్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇలాంటివి నేను ఇంకో వీడియోలో పూర్తిగా చెప్తాను. అసలు మనిషి సావడానికి ఒకటి తింటే చాలు, దాంతో మనిషి పూర్తిగా చనిపోతాడు. అలాంటివి కూడా పెద్ద పెద్ద హోటల్లో, మాల్స్ లో ఉన్నాయి. అయ్యేంటో నేను త్వరలోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని అన్న, నేను కుకింగ్ బిజినెస్ చేద్దామని అన్న, బైక్ స్పేర్ పార్ట్స్ గురించి చెప్పు అన్న, ఆస్ట్రోనాట్ ని కావాలని నాకు ఏదైనా సజెషన్ అని చెప్పి ఒక స్కూల్ పిల్లవాడు కూడా కామెంట్ పెట్టాడు. ఇలా అందరు కామెంట్స్ అయితే పెడుతున్నారు. వీటన్నిటికీ వీడియోస్ అయితే రెడీ చేశాను, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.